హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక పూర్తి సాంప్రదాయకమైన వంటకం, బిర్యానీకి స్పెషల్ కాంబినేషన్ ఉలవచారుని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా 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 మంచిదండి. దీనికోసం ఒక కప్ ఉలువల్ని నేను రాత్రంతా నానబెట్టుకొని ఉంచాను. పొద్దున్నే ఇలా మెత్తగా అయ్యాయి. వీటిని కుక్కర్లో వేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని 10-12 విజిల్‌లను రానివ్వాలండి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలని చూద్దాం. ఉలవల్ని ఉడికించుకున్న నీరు, చింతపండు రసం, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, ఆయిల్, వెల్లుల్లి, కారం, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఉడికించిన ఉలువల్లో కొన్నిటిని రుబ్బి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో జీలకర్ర, కొద్దిగా మెంతులని వేయించుకోవాలి. మెంతులు మరియు జీలకర్ర బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్రని వేస్తున్నాను. ఇందులో 4-5 ఎండుమిర్చిని వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు మరియు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా బాగా వేగిన తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక హాఫ్ కప్ వరకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఎర్రబడే విధంగా మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో ఉలువల్ని ఉడకబెట్టుకున్న నీళ్ళని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ రసంలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం మరియు పసుపు వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకొని మనం ఉడికించిన ఉలువల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని ఇందులో కలుపుకోవాలి. ఈ పేస్ట్ ఉలువల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మనం చేసే ఉలవచారుని చిక్కదనాన్ని ఇవ్వడం కోసం యాడ్ చేస్తామండి. ఇందులో మన టేస్ట్‌కి సరిపడా చింతపండు రసంని కూడా యాడ్ చేసుకొని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మరియు మెంతుల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకొని ఇది మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం అనేది మీ ఆప్షనల్ అండి. ఇది మన పులుపు టేస్ట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పైనుండి ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఉలవచారులో ఫ్రెష్ క్రీమ్ చాలా టేస్ట్‌నిస్తుందండి. ఇది దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. చూడండి ఇప్పుడు ఎలా చిక్కబడిందో. ఇంకొక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వేరే బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఉలువలు శరీరానికి ఇన్‌స్టంట్‌గా శక్తినిస్తాయండి. మరియు జీర్ణశక్తిని కూడా చాలా మెరుగుపరుస్తుంది. అందుకే ఉలువల్ని వారానికి ఒక్కసారైనా ఏదో రూపంలో ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్‌గా మరోసారి కొద్దిగా కొత్తిమీర మరియు ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకొని సర్వ్ చేయడమే. ఏ బిర్యానీకైనా ఈ ఉలవచారు పక్కన పెడితే బిర్యానీ మసాలా రుచి ఇంకా ఎలివేట్ అవుతుందండి. ఈ మధ్య కాలంలో చాలా రెస్టారెంట్స్‌లో ఉలవచారు చాలా ఫేమస్ అయిందండి. ఈ ఉలవచారు రెసిపీ మీకు నచ్చిందా? అయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్‌లో చెప్పండి మీ వెర్షన్‌లో ఏం ట్విస్ట్ ఉందో. థాంక్ యూ.